ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగులతో కూడిన వర్షం జనాలను జడుచుకునేలా చేసింది. రెట్క దీనికి సంబంధించి ఆదిలాబాద్ నుండి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శ్రీనివాస్ చెప్పండి, ఒక్కసారిగా అకాల వర్షాలతో జనం అతలాకుతలమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు కురిసినటువంటి అకాల వర్షంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే కొంతమేర ఇటు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందినప్పటికీ కూడా ఆ వర్ష బీభత్సంతో అయితే ఇటు పంటలను సాగు చేస్తున్న రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకైతే అకాల వర్షం అయితే పూర్తిగా నష్టాన్ని మిగిల్చింది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు 30 నుంచి 40 ఎకరాల్లోనైతే పూర్తిగా మొక్కజొన్న పంటలు అయితే ఇటు అకాల వర్షం తోటైతే పూర్తిగా నేల వాళ్ళ పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం తోటైతే దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం. మార్చి మొదటి వారం నుంచి కూడా పూర్తిగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అయితే ఎండ తాపానికి అయితే ఎవరు బయటికి వెళ్ళలేని సందర్భాలు అయితే చూసాం. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షాలతోటైతే కొంతమేర ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కొంతమేర ఉపశమనం కలిగినప్పటికీ కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వడగండ్ల వాన కురియడంతో అయితే పూర్తిగా పంటలైతే నేలకొరగాయి. వరి పైగురు ఇటు గొలుసు వేసిన క్రమంలో కూడా ఇటు రాళ్ల వానతో అయితే పూర్తిగా వరి పైర్లు ఉన్నటువంటి గొలుసు కూడా కింద పడ్డ సందర్భాలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో దాదాపుగా వర్ష బీభత్సానికి 150 ఏళ్ల నాటి వటవృక్షం కూడా భారీ ఈదురుగాలతోటి నేలమట్టం కాగా దాదాపుగా 10ల సంఖ్యలోనైతే కరెంటు పోల్స్ పూర్తిగా నేలవాలాయి. అంతేకాకుండా ఈ కాజ్నగర్ పట్టణ కేంద్రంలో ఇటు ఇంటికి సంబంధించినటువంటి గోడగూలి కూడా ఒకరు మృతి చెందిన ఘట్ట అయితే కాజ్నగర్ లోనైతే చోటు చేసుకుంది. అయితే ఈ ఏడాది పూర్తిగా తమకు పంట రాలేదు, కేవలం 10% మేర పంట వచ్చిందనేసి ఆందోళన ఉన్నటువంటి మామిడి రైతులను అయితే అకాల వర్షం పూర్తి స్థాయిలో నిండా ముంచిందని కూడా చెప్పవచ్చు. ఇటు ఇప్పటికే క్రాప్ పూర్తిగా రాని సమయంలో మామిడి రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో రాత్రి కురిసినటువంటి వడగండ్ల వానతోటి కూడా పూర్తిగా ఇటు చెట్టు పైన ఉన్నటువంటి కాయలతో పాటు ఇటు పిందెలు కూడా పూర్తిగా నేల రావడంతో అయితే మామిడి రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. అకాల వర్షంతో అయితే తాము పంటలు నష్టపోయాం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు వ్యవసాయ శాఖ అధికారులకి ఖచ్చితంగా ఇటు పంటలు నష్టపోయిన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సర్వేలు చేసి తమకు నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులు అయితే వేడుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వడగళ్ల వాన మాత్రం ఇటు పట్టణ ప్రాంతాలకు కొంతమేర ఉక్కపోత నుంచి ఉపశమనిచ్చినప్పటికీ కూడా రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో కన్నీళ్లే మిగిల్చిందని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.